సమ్మర్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ చేయించుకోవడం వల్ల సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఇది నిజమా కాదా? సమ్మర్స్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఏం చేయాలి? హై టెంపరేచర్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ లేదా ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందా? దీని గురించి తెలుసుకుందాము. హలో, వెల్కమ్ టు ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్. నేను డాక్టర్ నిశ్చలా రెడ్డి, డైరెక్టర్ అండ్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, హైదరాబాద్. చాలా మంది పేషెంట్స్ సమ్మర్ మంత్స్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఎస్పెషల్లీ ఐవీఎఫ్ చేయించుకోవడానికి భయపడుతూ ఉంటారు. వాళ్ళు సమ్మర్లో ఐవీఎఫ్ చేయించుకున్నందుకు దాని సక్సెస్ రేట్ తగ్గుతుంది అని నమ్ముతారు. ఇది నిజమా? ఇది అపోహ మాత్రమే అండి. దీనిలో ఎటువంటి నిజం లేదు. సమ్మర్లో బయట టెంపరేచర్స్ ఎక్కున్నా కానీ ఆ టెంపరేచర్స్ వల్ల మన లోపల ల్యాబ్ కండిషన్స్ ఏమీ చేంజ్ కావు. ఈ ఐవీఎఫ్ ఇతర ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ టెంపరేచర్ సెన్సిటివ్ ప్రొసీజర్స్, కానీ ఈ టెంపరేచర్ సెన్సిటివ్ ప్రొసీజర్స్ మనం అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్ ద్వారా ల్యాబ్లో కాన్స్టెంట్గా సేమ్ టెంపరేచర్, హ్యూమిడిటీ, విఓసీస్, మిగతా కండిషన్స్ అన్నీ ఒకటే తీరుగా ఎప్పుడు మెయింటైన్ చేస్తాము. బయట ఎండాకాలమైనా, చలికాలమైనా, వర్షాకాలమైనా ఎప్పుడైనా ల్యాబ్ టెంపరేచర్స్, ల్యాబ్ కండిషన్స్ అన్నీ మన ఎక్విప్మెంట్ వల్లనే మెయింటైన్ అవుతాయి అండ్ అవి మొత్తం ఇయర్ అంతా సేమ్ ఉంటాయి. సో ఎండాకాలంలో దీని టెంపరేచర్స్ ఎక్కువ ఉండడం వల్ల ఐవీఎఫ్ సక్సెస్ రేట్స్ తగ్గిపోవడము, వేరే ఫర్టిలిటీ ట్రీట్మెంట్ సక్సెస్ రేట్స్ తగ్గిపోవడం అనేది జరగదు. మొత్తం ఇయర్ అంతా ఇది ఒకటేలాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి హై టెంపరేచర్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ లేదా ఎగ్ క్వాలిటీ ఎఫెక్ట్ అవుతుందా? దీని గురించి తెలుసుకుందాము. హై టెంపరేచర్స్ వల్ల ఎగ్ క్వాలిటీ అనేది ఎఫెక్ట్ కాదు, కానీ హై టెంపరేచర్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ అనేది తగ్గుతుంది. స్పర్మ్ నంబర్ మరియు మొటిలిటీ కూడా తగ్గుతుంది. కానీ సమ్మర్స్లో ఉన్న టెంపరేచర్స్ వల్ల స్పర్మ్ క్వాలిటీ సడన్గా తగ్గిపోవడం అనేది యూజువలీ జరగదు. కానీ ఎవరైతే ఆల్రెడీ హై టెంపరేచర్స్కి వాళ్ళ వర్క్ ఎక్స్పోజర్ వల్ల ఎక్స్పోజ్ అవుతున్నారో ఇటువంటి వాళ్ళు లాంగ్ ఎక్స్పోజర్స్ హై టెంపరేచర్స్కి తగ్గించుకోవాలి. చాలా వేడి నీళ్ళలో స్నానం చేయడము, కొందరు హాట్ బాత్స్, సానాస్ అనేటివి యూజ్ చేస్తుంటారు. ఇటువంటివి అవాయిడ్ చేయాలి. టైట్ అండర్ గార్మెంట్స్ వేసుకోవద్దు. లూజ్ క్లోదింగ్, ఎస్పెషలీ కాటన్ కంఫర్టబుల్ క్లోదింగ్, కొంచెము ఇండోర్స్ టెంపరేచర్స్ తక్కువ ఉన్న దగ్గర ఉండడం బెటర్. ఇది మనం ఈజీగా కంట్రోల్ చేసుకోవచ్చు. సో సమ్మర్స్లో ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు ఏం చేయాలి? ఫస్ట్ థింగ్, సరిగ్గా హైడ్రేట్ చేసుకోవాలి. డీహైడ్రేషన్ అనేది అంటే బాడీలో నీళ్ళు క్వాంటిటీ, వాటర్ క్వాంటిటీ తగ్గిపోవడం అనేది జరగకుండా చూసుకోవాలి. రోజు 3 to 4 లీటర్స్ వాటర్ అనేది డెఫినెట్లీ తాగాలి. బయట ఎండలో వెళ్ళినప్పుడు సరిగా కవర్ చేసుకొని డైరెక్ట్లీ సన్లైట్ మీద పడకుండా జాగ్రత్తలు పడాలి. అండ్ ఎక్కువ కాఫీ, కెఫెయిన్ లేదా ఆల్కహాల్ అనేది అవాయిడ్ చేయాలి. దీనివల్ల కూడా డీహైడ్రేషన్ కావచ్చు. అండ్ డీహైడ్రేషన్ అవ్వడం వల్ల జనరల్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది మరియు రిప్రొడక్టివ్ హెల్త్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. సో ఇది కాకుండా చూసుకుంటే మనకు ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి ఏమీ ఎఫెక్ట్ కాదు అండ్ జనరల్ వెల్బీయింగ్కి కూడా ఇది మంచిది. నెక్స్ట్ వచ్చేసి ఆల్రెడీ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ తీసుకునే వాళ్ళు వాళ్ళ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేసిన మెడికేషన్ లేదా ట్రీట్మెంట్ షెడ్యూల్ మిస్ కాకుండా చూసుకోవాలి. సమ్మర్స్లో చాలామంది వెకేషన్, ట్రావెలింగ్ అనేది ప్లాన్ చేస్తూ ఉంటారు. సో ఇట్లా వెకేషన్ ప్లాన్ చేసుకున్నప్పుడు మీ మెడిసిన్స్ మర్చిపోకుండా టైంకి తీసుకోవాలి. మళ్ళీ ట్రీట్మెంట్ షెడ్యూల్ ఏదన్నా టైంలో ఉంటే అది మిస్ కాకుండా వేరే టైంలో వెకేషన్ ప్లాన్ చేసుకోవడం మంచిది. చాలా లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేసిన వాళ్ళు, లాంగ్ ఫ్లైట్స్ తీసుకునే వాళ్ళు లేదా ఎక్స్ట్రీమ్ క్లైమేట్స్కి వెళ్ళే వాళ్ళు వాళ్ళ డాక్టర్తోని డిస్కస్ చేసుకొని దెన్ ఈ డెసిషన్ తీసుకోవడం మంచిది. అండ్ ఆల్రెడీ ట్రీట్మెంట్ స్టార్ట్ కాని వాళ్ళు ఒకవేళ సమ్మర్ వల్ల డిలే చేసుకుంటున్నారు అనుకుంటే ఫస్ట్ మీ డాక్టర్తోని డిస్కస్ చేయండి. ఒకవేళ చాలా సీరియస్ కండిషన్ కాదు అంటే పెద్ద ప్రాబ్లమ్స్ లేవు, లైక్ తక్కువ ఎగ్ రిజర్వ్ అట్లాంటి కండిషన్స్ లేవు అంటే మీరు వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. కానీ ఆల్రెడీ చాలా తక్కువ ఎగ్ రిజర్వ్ ఉంది, ఏజ్ ఎక్కువ ఉంది, ఇటువంటి వాళ్ళు సమ్మర్ అనే రీజన్ కోసము ట్రీట్మెంట్స్ పోస్ట్పోన్ చేసుకోవద్దు. బికాజ్ యాక్చువల్లీ కూడా స్టడీస్ ప్రకారము సమ్మర్ అనేది ట్రీట్మెంట్స్ని ఏమీ ఎఫెక్ట్ చేయదు.